చిన్నారి చిట్టుపొట్టి పాటలు అయితే ఫుల్ జోష్ ని నింపింది సభలు అనమాట. అందుకనే ఆ చిట్టారి మాటలు కాదు పాటలు కూడా మనం విందాం. హాయ్, నీ పేరేంది? కృతీష. సో సింగింగ్ అంటే ఇష్టమా నీకు? చాలా క్యూట్ గా పాటలు పాడుతున్నావు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? నేను 8 years నుంచి నేర్చుకుంటాను. 8 years నుంచి. నువ్వు ఏ క్లాసెస్ లో ఇప్పుడు? నేను ఇప్పుడు 3rd 4th వెళ్తా. 4th వెళ్తావు. సో సింగింగ్ ఎవరి వల్ల? మమ్మీయా డాడీయా? మమ్మీ సింగరా? సో మమ్మీ వల్ల నీకు సింగింగ్ అంటే ఇష్టం. సో మరి ఇప్పుడు ఒక సాంగ్ ఏది ఇష్టం నీకు ఇష్టమైన సాంగ్ వాడు ఒకటి. అప్పుడే బాగుండే పెద్ద సారు కరువచ్చి పడ్డది కేసీఆర్, బోర్లండిపోయినట్టే మా బతికెండిపోతున్నదే, బోర్లండిపోయినట్టే మా బతికెండిపోతున్నదే, దేవుడెళ్ళిపోయిన గుడిలా బోసిపోయి మా బతుకులిలా, ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున, గూడు చెదిరిన పక్షులమైనము సరు నువ్వు లేక, గుండె పగిలి ఎదురు చూస్తున్నాము నీ రాకకు కాలవక, చేతులు కాల్చుకున్నామయ్యా మన్నించు కేసీఆర్, మళ్ళా రావాలి మన సర్కారు, ఓ సారు కేసీఆర్ వేసుకోరు టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు, ఓ సారు కేసీఆర్ వేసుకోరు టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు. సో ఇంకేం పాట ఇష్టం నీకు? అది ఇంకా రైతు సాంగ్ ఇష్టం. నేలంతా సిరులు పండ మన చెరువులన్నీ నిండా, సరుకారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో, గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం, రాబోతున్నది రైతన్నల రాజ్యం, ఆకుపచ్చ చందమామ కన్నెను సాయం, బర్దిల్లే అంట అనే మన వ్యవసాయం, మచ్చలేని పాలవలో పచ్చబొట్టుగా, రైతే రాజయ్యే రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. ఇన్ని పాటలు పాడుతున్నావు, ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుందా నీకు? ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు అసలు? హాలిడేస్ వచ్చినప్పుడు. ఓన్లీ హాలిడేస్ లోనే? హాలిడేస్ అప్పుడప్పుడు స్కూల్ హాఫ్ డేస్ ఉన్నప్పుడు. సో ఎక్కడ పాడుతుండవు? స్కూల్లో పాడుతుండవా సాంగ్స్? అండ్ ఇప్పుడు ఇంత పెద్ద సభలో నీకు కూడా అవకాశం వచ్చింది పాడడానికి. సో ఎట్లా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎప్పుడైనా ఇట్లాంటి సభలు వేదికల్లో పాడావా? ఇది ఫస్ట్ టైమా నీకు? ఇది సెకండ్ టైం. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎక్కడ పాడావు నువ్వు? భువనగిరిలో. ఏం పాట పాడావు? రైతు సాంగ్, ఫార్మర్స్ గురించి పాడావు. ఇప్పటిదాకా పాడా. సో ఈ పాటలన్నీ ఎవరు రాసిండ్రు? నాకు తెలీదు, యూట్యూబ్ లో నేర్చుకుంటా. అవునా? సో అమ్మ నేర్పించేదా? ఓన్లీ సాటర్డే సండేస్? అప్పుడప్పుడు హాఫ్ డేస్ ఉన్నప్పుడు. మరి స్కూల్లో ఎప్పుడైనా సింగింగ్ కాంపిటీషన్స్ అట్లా ఉంటాయి కదా, పార్టిసిపేట్ చేస్తుంటావా? మరి స్కూల్లో ఏం సాంగ్స్ పాడుతుండో? ఒకసారి పార్టిసిపేట్ చేసా. నీ కేసీఆర్ అంటే ఇష్టమా? చాలా. కేసీఆర్ ఇప్పుడు నీ ముందున్నారనుకో, ఏమని పిలుస్తావు? సార్ అంటావా, తాత అంటావా, అంకుల్ అంటావా, ఏమంటావు? సరే అంటావు. సో ఫస్ట్ ఇక్కడ నీకు పాడాలి అవకాశం ఉంది అని ఎవరు చెప్పారు? డాడ్ చెప్పారు. ఏమనిపించింది అప్పుడు మరి? హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ పాడావు కదా సాంగ్ స్టేజ్ పైన, అది ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసినావు? అది నేను యాక్చువల్లీ స్టూడియోలో పాడా, అదే నేను ఇక్కడ పాడా. ప్రాక్టీస్ ఏం లేదు ఇంకా? స్టూడియోలో పాడింది ఇక్కడ. నీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరు డిజైన్ చేశారు ఈ కాస్ట్యూమ్? మమ్మీ. మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరిలో సింగింగ్ ఎవరికి ఇష్టం? మమ్మీకి ఇష్టం. డాడీకి? పెద్దగా అయిన తర్వాత ఏమైందో చెప్పు? కలెక్టర్ అవుతాం. స్టడీస్ అంటే ఇష్టం. చూసారా చిట్టిపొట్టి చిన్నారి మాటలతో పాటు పాటలు కూడా ఎంత క్యూట్ గా పాడిందో సార్. ఈ పిల్ల జస్ట్ 3rd క్లాస్ మాత్రమే, 3rd ఎగ్జామ్స్ రాసింది. ఇప్పుడు ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్ 4th లోకి పోబోతుంది. పిల్ల చిన్నదే కానీ పాట మాత్రం అదే చిన్న పిట్టే కూత గనం అంటారు కదా, ఆ సామెతగా ఎగ్జాక్ట్ గా సరిపెట్టే ఉంది. అందుకనే అమ్మాయితో మళ్ళీ చిన్న పాటలు అండ్ మాటలు మాట్లాడిద్దామని ఇంటర్వ్యూ చేశాను. పోరాటం అన్నది కొత్త కాదే ఓ తల్లి లచ్చువవ్వ, బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువవ్వ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువవ్వ, బాబు వెనకడుగు వెయ్యక ముందడుంటా
పిజ్జా